కూరగాయలు కూడా తినని పిల్లలకి ఒక్కసారి ఇలా వెజిటేబుల్ రైస్ చేసి పెట్టండి. కేవలం 15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చాలా చక్కగా తింటారు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, కలర్ఫుల్గా మంచి స్ట్రక్చర్తో చాలా బాగా వస్తుంది. ఇలాంటి రెసిపీ చేసి పెట్టారనుకోండి పిల్లల కిడ్స్ లంచ్ బాక్స్కి మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారనమాట. సో దీనికోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనకి కావాల్సినవి ఫ్రెష్గా ఉండే క్యారెట్, బీన్స్ అండ్ పొటాటో అండ్ అవైలబిలిటీ బట్టి మీ దగ్గర ఉండే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకొని నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే మన దగ్గర ఉన్నవి అయితే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ ముందుగానే కడిగేసి 20 నిమిషాల పాటు సోక్ చేసి ఉంచుకున్నట్లయితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట. మనకి ఇవి ఫ్రై అవుతున్న టైంలోనే దీని అరోమా వస్తుంది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనం ఏ బిర్యానీలోకైనా పులావ్లోకైనా ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటేనే దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగా ఎవల్యూట్ అవుతుందన్నమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్న టైంలోనే మనం పచ్చిమిర్చి కూడా ఇలా చీల్చి వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకుంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫ్రెష్గా ఉండింది యాడ్ చేసుకుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న పీసెస్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి సగం ఆయిల్లోనే బాయిల్ అయిపోతాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ ఉడికిన తర్వాత కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెంట్వల్గా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇవి కొంచెం మగ్గడం కోసం అని చెప్పేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే 2 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తబడతాయి అన్నమాట. సో ఇలా మెత్తబడిన టైంలో మనం ఏం చేస్తామంటే బాస్మతి రైస్ ఆల్రెడీ 20 మినిట్స్ అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసి ఓన్లీ రైస్ మాత్రమే అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా రైస్ పొడిగా రావాలి అంటే ఖచ్చితంగా సోక్ చేసుకుంటే 20 మినిట్స్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ బాస్మతి రైస్తో మనం వెజ్ పులావ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్కి అయితే వస్తుంది అనమాట. సో నేను ఈ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. సో చూసారా మనకి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అయితే బాగా బాయిల్ అయ్యాయి అనమాట. మరి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ విజిల్ పెడతాం కదా, మరి మెత్తగా అయితే అయిపోతాయి. వెజిటేబుల్స్ అయితే ఇవే ఉండాలని ఏమైతే ఉండదండి. మన దగ్గర అవైలబిలిటీ మిల్ మేకర్స్ అవి ఉన్న యాడ్ చేసుకోవచ్చు, ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మరి వెజిటేబుల్స్ అనేది రైస్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటేనే మనకి పులావ్ అనేది చక్కగా వస్తుంది. వెజిటేబుల్స్ ఎక్కువైపోయినా కూడా రైస్ తక్కువైనా కూడా అంతేం బాగోదన్నమాట. సో నేను ఇందులోనే పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అనమాట. మనము ఫైనల్లో యాడ్ చేసుకునే కంటే ఇలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్రై అవుతున్న మధ్యలో మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ కూడా చాలా ఇలాగే చేసుకుంటారు అనమాట. ఈ మెథడ్ చాలా సింపుల్గా అయిపోతుందండి, మనకి హడావిడి ఏం లేకుండా. సో చూస్తున్నారా చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి వెజిటేబుల్స్తో పాటు పుదీనా అండ్ కొత్తిమీర కూడా. ఇప్పుడు మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అనేది ఇలా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రైస్ యాడ్ చేసుకున్నప్పుడు మంట అనేది ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టేసుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుందన్నమాట. మనం రైస్ను కూడా ఎక్కువగా కలిపేయకూడదండి. సైడ్స్ నుంచి ఇలా కలపడం వల్ల మనకి చక్కగా విరగకుండా ఉంటుందన్నమాట. ఎలా పడితే అలా కలిపేసామనుకోండి రైస్ అనేది ముక్కలుగా విరిగిపోతుంది. సో మనకి బాస్మతి రైస్తో చేసిన స్ట్రక్చర్ అనేది సరిగా రాదప్పుడు. ఎప్పుడైనా రైస్ యాడ్ చేసేటప్పుడు పులావ్స్లోకి మనకి అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అయినా నెయ్యిలో అయితే రైస్ అయితే ఫ్రై అవనివ్వాలన్నమాట. సో అప్పుడు ఫ్రై అయితే గింజగా ఉంటుంది, ఎక్కడ కూడా విరగదనమాట. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇంకొకసారి చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే ఫాలో అవుతూ చేస్తానమాట. చిన్న టిప్స్ అండి, ఫాలో అయితే పర్ఫెక్ట్ అయిన స్ట్రక్చర్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో ఇలా అయిన తర్వాత నేను ఈ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కదా. సో మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే బాస్మతి రైస్కి అయితే తీసుకోవాలి. అదే మామూలు రైస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 అయితే వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఈ కొలతలతో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. రైస్ ఎక్కడ కూడా ముద్దవ్వలేదు. నేను చెప్పే ఈ విధంగా చేయండి, చక్కగా అయితే వస్తుందన్నమాట. మీరు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో ఖచ్చితంగా షేర్ చేయండి నాతో. వెంటనే రెసిపీస్ అయితే ట్రై
ట్రై చేస్తానన్నమాట షేర్ చేయడానికి. సో ఇప్పుడు ఉప్పు అది సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేను ఎలాంటి మసాలా పౌడర్ అయితే యూజ్ చేయలేదండి. బిర్యానీ మసాలా పౌడర్ అయితే జస్ట్ స్పైసెస్తోనే ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా వచ్చిందనమాట. మనము 3 విజిల్స్కి చక్కగా ఉంచినట్లయితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకోండి. లంచ్ బాక్స్ టైంలో పర్ఫెక్ట్ అయిన వెజ్ పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వన్స్ మనకి కుక్ అయిన తర్వాత కంప్లీట్గా కూల్ అయిన తర్వాత తిన్నామనుకోండి, పొడి పొడిలాడుతూ ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. వెజిటేబుల్స్ తిన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అన్ని వెజిటేబుల్స్ ఒకే రెసిపీలో అయితే వెళ్తాయన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.